నల్గొండ జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని దించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. అలా కాదని ప్రైవేట్ ధాన్యం దించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద లారీల అన్లోడింగ్ జాప్యం జరుగుతున్నదని వార్తలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి రైస్ మిల్, మహేశ్వరి పారాబాయిల్డ్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద లారీల అన్లోడింగ్ జాప్యం జరుగుతున్నదని వార్తలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి రైస్ మిల్, మహేశ్వరి పారాబాయిల్డ్ రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వాగ్దేవి రైస్ మిల్లును ఆయన తనిఖీ చేసి మిల్లుకు వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ ధాన్యాన్ని పరిశీలించారు. మిల్లు యాజమాన్యంతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ధాన్యం లోడు లారీల డ్రైవర్లతో ఆయన మాట్లాడారు. మిల్లుకొచ్చిన లారీలు 12 గంటల్లో అన్లోడ్ చేసుకొని తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని ఆదేశించారు. అవసరమైతే హమాలీలను ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకొని అన్లోడ్ను పెంచాలన్నారు. రానున్న 10 రోజులు జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ప్రత్యేకించి ప్రభుత్వ కేంద్రాల ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా దిండి, అవంతిపురం తదితర ప్రాంతాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మిల్లుల వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు జీపీఓ, ఇతర అధికారులు నిరంతరం ధాన్యం అన్లోడింగ్ పర్యవేక్షించాలని, అందరూ రైస్ మిల్లర్లు ఇదే విధానాన్ని పాటించాలని చెప్పారు. అనంతరం మహేశ్వరి పారాబాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కాగా ఈ రైస్ మిల్లులో రైస్ మిల్ గుమస్తా మాడుగులపల్లి మండలానికి చెందిన ఒక రైతు నుండి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన అన్ని రికార్డులను పరిశీలించి వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని మాడుగులపల్లి తహసీల్దార్ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ మిల్లర్లు మిల్ పాయింట్కి వచ్చిన వాహనాలను 12 గంటల్లో అన్లోడ్ చేసుకోవాలని, అన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ తరపున మిల్లులో ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ధాన్యాన్ని దించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ మేనేజర్ రాంపత్ నాయక్, డిఎస్ఓ వెంకటేశం, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.